ఎలాగో సీక్వెల్స్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ సలార్ సీక్వెల్ సంగతి ఏమైంది అనే డౌట్ ప్రతిసారి వస్తూనే ఉంది. ఇదే సీక్వెల్ పై రీసెంట్ గా సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రెస్పాండ్ అయ్యాడు. సలార్ 2 ఎప్పుడు అంటే ఏమో నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు అన్నాడు. దీంతో సలార్ సీక్వెల్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం సేమ్ టైంలో ఇండియన్ సినిమా దగ్గర సలార్ ఫీవర్ పీక్స్ లో కనిపించింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ఎలా కనిపించబోతున్నాడనే క్యూరియాసిటీతో ఉన్నారు ఆడియన్స్. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ అయింది. సినిమా సూపర్ హిట్ అయింది. అదే స్పీడ్ లో సీక్వెల్ కూడా లాక్ అయింది. సలార్ సీక్వెల్ కు శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేశాడు ప్రశాంత్ నీల్. ఇది పూర్తిగా ప్రభాస్ సినిమా. అతని క్యారెక్టర్ చుట్టూనే తెరకెక్కే చిత్రం. అందుకే సలార్ సీక్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ సలార్ సీక్వెల్ తప్పితే అన్ని చిత్రాలు చేస్తున్నాడు ప్రభాస్. మరోవైపు సలార్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో చిత్రం చేస్తూ బిజీగా ఉంటున్నాడు. కానీ సీక్వెల్ పై అప్డేట్ ఇవ్వడం లేదు. ఇదే సమయంలో సలార్ సీక్వెల్ గురించి సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్నూర్ని అడిగితే అసలు తన దగ్గర సీక్వెల్ గురించి అప్డేట్ లేదు అంటున్నాడు. అదే టైగర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాడు. మరి సలార్ సీక్వెల్ సంగతి అంటే 1 డిసెంబర్ 22 సలార్ రిలీజ్ అయి 2 ఏళ్లు అవుతుంది. ఈ సమయంలో సీక్వెల్ గురించి అప్డేట్ ఇస్తారేమో చూడాలి. లేకపోతే రాజాసా ప్రమోషన్స్ లో రెబల్ ఏమైనా క్లారిటీ ఇస్తాడో వెయిట్ చేయాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.